ప్రజలిచ్చిన హామీలు నెరవేర్చకుండా నిలువునా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు పార్టీని అగ్నికి ఆహుతి చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు వ్యతిరేకంగా రాప్తాడులో ఆయన భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ నాయకులు శ్రేణులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. సూపర్ 6 హామీల ప్రతులను అగ్నికి ఆహుతి చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజల్ని వంచారన్నారు. అమరావతిలో భూములు కొని 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చారన్నారు. రూరల్ మండలం పాపంపేట గ్రామంలో 14 పేదల ఇళ్లను కూల్చిన చరిత్ర పరిటాల సునీతదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రతులను తాము ఈ రోజు దహనం చేశామని, రేపు చంద్రబాబు పార్టీని కూడా ప్రజలు అగ్నికి ఆహుతి చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మండల కేంద్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే సూపర్ 6 మేనిఫెస్టో ప్రజలకు పంచి ఓట్లు దండుకున్నాడో ఆ మేనిఫెస్టో ప్రతుల్ని ఈరోజు అగ్నికి ఆహుతి చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు పార్టీని, ప్రభుత్వాన్ని కూడా అగ్నికి ఆహుతి చేసే కాలము అందరిలో ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వము కూకటి వేళ్లతో పెకిలించి వేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల పాటు ఈరోజు ప్రజల్ని వంచుకుంటా కేవలం అమరావతిలో తాము భూములు కొన్న ప్రాంతంలో లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని అక్కడ దుర్వినియోగం చేసి దాదాపుగా 1,00,000 కోట్ల దోపిడీకి శ్రీకారం చుట్టి 13 జిల్లాలకు వెన్నుపోటు పొడిచినాడు అభివృద్ధి చేయకుండా. 13 జిల్లాల్లో పేదలకు ఈరోజు డ్వాక్రా మహిళలకు జగనన్న ఉన్నప్పుడు ఆసరా వస్తాండే, 0 వడ్డీ వస్తాండే, జగనన్న ఉన్నప్పుడు చేయూత వస్తూ ఉండే, ఈరోజు ఆ పథకాలు లేవు. 13 జిల్లాల్లో రైతులకు రైతు భరోసా వస్తాండే, ఇన్పుట్ సబ్సిడీ వస్తాండే, అదేవిధంగా పంటల బీమా వస్తాండే, ఈరోజు ఆ పథకాలు లేవు. 13 జిల్లాల్లో నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇంతవరకు ఉద్యోగాలు కల్పించింది లేదు. కనీసం 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు. అన్ని విధాలుగా అన్ని వర్గాల వాళ్ళని మోసం చేసి ఈరోజు 1,00,000 కోట్ల దోపిడీకి ఈ 2 సంవత్సరాల్లో పాల్పడినటువంటి చంద్రబాబు ప్రభుత్వము వారి అన్యాయమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగు దోపిడీ పార్టీ కూడా ఇదే విధంగా ఏ విధంగా అయితే మేనిఫెస్టో మంటల్లో కాలిపోయిందో అదే విధంగా వాళ్ళ పార్టీ కూడా మంటల్లో కాలిపోయే రోజు వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో ఇదే సాక్ష్యము. పేదల ఇల్లు కూల్చినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం. ఇక్కడ 14 ఇల్లు కూల్చింది పరిటాల సునీత. ఈ ప్రాంతంలో పాపంపేటలో 10,000 ఇళ్లను ఆక్రమించుకునేదానికి రిజిస్ట్రేషన్లు చేసుకుంది. ఇవన్నీ కూడా ఈ భూములని రిజిస్ట్రేషన్లు చేసుకునే పరిటాల సునీత. ఇంత దుర్మార్గమైన పరిపాలనను తప్పనిసరిగా ప్రజలు తరిమి కొడతారని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.